హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. నేను కత్రవ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాము అంటే పార్క్కి. ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయింది. బాక్స్ పార్క్ అయితే వెళ్ళాము, కార్నర్స్ దగ్గర. చాలా బాగుంటుంది పార్క్. వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇంటి నుంచి మేము ఏమేమి తీసుకెళ్ళాము అని అంటే, నాకు వచ్చేసి టమాటా చట్నీ చేయమని అన్నారనమాట. అయితే నేను టమాటా చట్నీ చేసేసి బాక్స్లో ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పిల్లల కోసం పాప్కార్న్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, ఇంకా ప్లేట్స్, ఇంకా గ్లాసెస్ అవన్నీ కూడా నన్ను తీసుకురమ్మని చెప్పారనమాట. ఒక 7 ఫ్యామిలీస్ అలా కలిసాము. అందరూ కొత్త వాళ్ళే, ఒక ఫ్యామిలీ తప్ప. ఆ ఒక ఫ్యామిలీతో మేము కూడా వెళ్ళామన్నమాట. ఈద్ టైంలోది ఇది, ఇప్పుడుది కాదు, కొంచెం లేటే అయింది. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. దోహా అయితే చాలా చాలా బాగుంటుంది. నైట్ టైంలో లైట్స్కి చాలా చాలా బాగుంటుంది. ఈ లైట్స్ అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి కూర్చోడానికి కొంచెం ప్లేస్ అదంతా వెతికి అందరు సెట్ అయ్యి, మళ్ళీ దాంట్లో వర్షం పడి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి అలా అన్నీ అయ్యాయి అన్నమాట ఆ రోజు వెళ్ళినందుకు. అందరు కొత్త వాళ్ళే. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. ఇంట్లో ఉండి ఏం చేయాలి, ఈద్ రోజే అనమాట. అంటే రంజాన్ రోజే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడంతా ఫుడ్ అవన్నీ, మళ్ళీ సాంగ్స్, డీజేస్ అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుండే. మళ్ళీ బీచ్ దగ్గరే, కొంచెం బీచ్కి కొంచెం దూరంలోనే అనమాట పార్క్ అయితే ఉంది. బీచ్ కూడా మనకి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చల్లగా చాలా చాలా బాగుండే. చాలా ఎంజాయ్ చేసాం. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా బాగుంది. నన్ను అడిగారనమాట, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగారు. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లేవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్లైడ్వి, అంటే అది గ్యాస్తోనే స్టార్ట్ అవుతుంది, అలాంటివి అనమాట. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నాం చూడండి. కొంచెం నైట్ కదా, 7:30 అలా అయింది. 5 o'clock అనుకున్నాం, కానీ 7:30 అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసి అందరి గురించి నన్ను పరిచయం చేసుకొని, నేను అందరినీ పరిచయం చేసుకున్న తర్వాతకి 8:30కి మేము ఫుడ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఎవరెవరు వెళ్తున్నారు, అందరూ కొంచెం పెద్దవాళ్ళే. అందరు కొంచెం ఏజ్ అయిన వాళ్ళే, పిల్లలందరికీ పెద్దవాళ్ళే ఉన్నారు. ఓన్లీ మా కిడ్స్ మాత్రమే చాలా చిన్న పిల్లలు. ఇక్కడైతే చపాతీ తీసుకొచ్చారు, 2 చపాతీ తీసుకొచ్చారు. ఒకరు ఆలు కర్రీ తీసుకొచ్చారు, ఇంకొకరు పొడి తీసుకొచ్చారు. నేను టమాటా చట్నీ తీసుకొచ్చాను, ఇంకా స్వీట్స్ అన్నీ. ఒక 7 ఫ్యామిలీస్ అంటే చాలా ఫుడ్ ఉంటుంది కదా. ఇంకా పప్పు అన్నీ తెచ్చారు. చాలా బాగున్నాయి అన్నీ కూడా. టేస్ట్ మాత్రం చాలా చాలా మంచిగా, గార్డెన్లో కూర్చొని తిన్నట్టుగా చాలా బాగుంది, చల్లగా. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారనమాట దీంట్లో. కొందరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కొందరు రాయలసీమ వాళ్ళు, మళ్ళీ తిరుపతి, ఇలా చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని అనుకోలేదు ఎప్పుడు. ఇక్కడ కూడా మేము ఉన్న దగ్గర కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 ఫ్యామిలీస్ మీరు చూస్తుంటారు ఎన్ని రోజుల నుండి వీడియోలో, వాళ్ళు మాత్రమే తెలుసు. మిగతా చాలామంది ఉన్నారు. అసలు రాయలసీమ వాళ్ళైతే చాలామంది ఉన్నారు ఇక్కడ ఖతార్లో. అయితే చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలవడం, ఇలా కిడ్స్ అందరు కలిసి కూర్చోవడం. ఇంకా పునుగులు కూడా తీసుకొచ్చారు కీర్తి గారు, చాలా చాలా బాగున్నాయి పునుగులు కూడా. ఇలా అందరికీ సర్వ్ చేసి ఇచ్చే తర్వాతకి మేము స్టార్ట్ చేసాము. ఇంకా పిల్లలకి అందరికీ పెట్టేసి చూడండి, ఇంకా పిల్లలందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఇలా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళతో నేను ఫస్ట్ టైం వాళ్ళతో కలవడం. తిన వల్ల నేను కలిసాను అనమాట. ప్రసన్న అక్క వల్ల నేను వాళ్ళని కలవడం జరిగింది. తిన వల్లే వీళ్ళ ఇంటికి మేము ముందు డేనే మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాను. ఆ షార్ట్ కూడా పెట్టాను మీకు, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇంకా ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదనేసి నేనే టార్చ్ వేసి వీడియో అయితే తీసుకున్నాను, బాగా వస్తుందనేసి. ఇక్కడైతే చాలా రేగిపళ్ళు చెట్లు అయితే ఉన్నాయి. అస్సలు ఎన్ని రేగిపళ్ళు చెట్లు ఉన్నాయో, ఎవ్వరు తినరు ఇక్కడ. అసలు చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు.
అన్ని షూస్కి అతుకుపోయాయి. దానిపైన కాలు పెట్టేస్తే ఆ మొత్తం షూస్కి మొత్తం అంటుకుని పోయింది. జిగురు జిగురుగా ఉంటాయి కదా, అలా అంటుకొని పోయాయి షూస్కి, పిల్లల షూస్కి, నా షూస్కి, ఇంకా మా హస్బెండ్ షూకి అన్నీ అతుకుపోయాయి. మీకు ఫస్ట్లో చూపించాను కదా, రేగిపళ్ళు కూడా చాలా బాగున్నాయి. కానీ అన్ని దాంట్లో అంటే చూడ్డానికి బాగున్నాయి, ఎంత నీట్గా ఉన్నాయో అసలు. కానీ తినడానికి బాగాలేవండి, అన్ని పురుగులు వచ్చాయి దాంట్లో. అసలు కీర్తి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మొత్తం చెట్టుని ఊపేసి అన్నీ తీసుకొని వచ్చారనమాట, ఏరి మరి అన్నీ బాగున్నాయా బాగాలేదా అనేసి. కానీ ఒక్కటి కూడా బాగాలేదండి అసలు. అన్నీ ఓపెన్ చేసి చూస్తే అన్నీ పురుగులే ఉన్నాయి. ఈ టైం వచ్చేసరికి ఇక్కడ ఈ టైంలో అవుతాయంట, ఇండియాలో అయితే మనకి జనవరి డిసెంబర్ ఆ టైంకే వచ్చేస్తాయి. కానీ చాలా నీట్గా ఉన్నాయి, కానీ అస్సలు తినలేకపోయాము. ఇక్కడ వచ్చేసి స్వీట్, ఇంకా స్వీట్ ఇది శనగపప్పు సగ్గుబియ్యం స్వీట్ తీసుకొచ్చారు, చాలా బాగుంది స్వీట్ కూడా. ఇంకా డిన్నర్ ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా చపాతీ అవన్నీ. ఇప్పుడు స్వీట్ సర్వింగ్ అనమాట. ఒక 15 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసి ఇంకా స్వీట్ అయితే సర్వ్ చేస్తుంది వాణి. ఇక్కడ తన పెడుతుంది కదా, తన పేరు వాణి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సర్వింగ్ పిల్లల్ని పిలుస్తూ ఉంది, ఇచ్చేసి రండి రా, ఊరికే ఏం లేవను అసలు అనేసి. అయితే ఇంకా వాళ్ళ బాబు, వేరే బాబు ఏదో వచ్చి ఇచ్చారనమాట. ఇచ్చేసి ఇంకెవ్వరు అంత అప్పుడే చపాతీ అవన్నీ తినేసాక ఎవరు తింటారు ఇంకా హెవీగా. ఇంకా మేము 11 or 11:30కి అలా బయలుదేరిపోయాము. ఇంకా అందరితో కొద్దిసేపు మాట్లాడేసి నవ్వుతూ, ఫస్ట్ మీట్ ఎలా ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది కదా, అలా ఇంకా వాళ్ళు ఇంకా అసలు వెళ్తాము అని అనలేదు. ఇంకా మేము వచ్చేసాము. మాకు వీళ్ళు చిన్నగా ఉన్నారు కదా, వీళ్ళు పడుకుంటారు అనేసి ఇంకా వచ్చేసామన్నమాట అక్కడ నుండి. చూడండి, కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి నేను అంతా జూమ్ చేసి చూపిస్తున్నాను. లైటింగ్ అవన్నీ కూడా పెట్టారు. ఈద్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఇంతకుముందు మ్యూజిక్ అవన్నీ కూడా పెట్టారు. ఫుడ్ కూడా ఇక్కడ బయటే ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. మా హస్బెండ్ చెప్పాడు, నేను వెళ్ళలేదు. ఇంకా మేము ఇంటికి వెళ్దాం అనేసి. ఇక్కడ సర్వీస్ కూడా ఉంది మనకి గవర్నమెంట్ నుండి పార్క్లో. లాంగ్ టైం అంటే లాంగ్లో కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు అంటే సీనియర్స్ కానీ అలా ఉంటారు కదా, ఇలా కిడ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఎవరైనా ఎక్కొచ్చు, అలానే ఏం లేదు. సీనియర్సే వెళ్ళాలి, కిడ్స్తోనే వెళ్ళాలని ఏం లేదు. కొంచెం లాంగ్లో ఉంది మన కారు అనుకుంటే మనం ఈ సర్వీస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ నుండి మేము అక్కడ దిగేసి కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. పార్క్లో నుంచి వస్తుంటే ఓల్డ్ దోహా ఎయిర్పోర్ట్ అని కనిపించింది. మీకు ఒకసారి చూపిద్దాము, చాలా బాగుంది ఇది, లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంది అనేసి తీసానమాట. ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది పార్క్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా కిడ్స్ చూడండి, అంతా జిగురుగా అంటుకుంది మమ్మీ షూస్కి మొత్తము అనేసి చెప్తున్నారనమాట. చూడండి, టైం చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఎంత అవుతుందో అనేసి. 12 అయింది. ఇక్కడ రేగిపళ్ళు చూడండి, వాళ్ళు ఇచ్చారనమాట నాకు, తీసుకెళ్ళి కొన్ని తింటారు కదా పిల్లలు అని. కానీ నెక్స్ట్ డే తిన్నాము, అస్సలు ఏం బాగాలే, చెప్పాను కదా. అస్సలు చూడ్డానికి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాతకి ఎంత అంటే మనకు అన్నీ తీసేసిన తర్వాతకి ఎంత హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాటర్ మిలన్ అయితే కట్ చేశాడు. కట్ చేసిన వాటర్ మిలన్ ఇంకా అందరం కలిసి తిన్నాము. తినేసి ఇంకా పడుకున్నాము. ఇంతే ఈ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.